సార్ మళ్ళీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా 6 కోట్లు విరాళం ఇవ్వడం అయితే జరిగింది వరద బాధితులకి. ఓన్ అది ఓన్ క్యాష్ ఆయన ఇచ్చాడు 400 పంచాయతీలు లక్ష చొప్పున పంపించాడు కదా, మనకు తెలిసిందే కదా అది. పంచాయతీలకు ఇచ్చేసాడు. ఇచ్చాడు. ఇటు ఒక ఏపీ కోటి తెలంగాణ ₹1 మామూలు సహాయాలు ఇచ్చాడు. దాని గురించి మనం ఇంకా అంతమించి ఎవరు చేస్తారండి మనకి. మొన్న ఎవరో పవన్ కళ్యాణ్ 4వ భార్య అన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు మరి భార్య వెళ్ళకుండా ఎట్లా ఉంటుంది? వెళ్ళింది. ఎందుకని భార్య అని అనుకుంటున్నారు అందరూ అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ 4వ భార్య జగన్ అంటున్నారు కదా, అందుకని అయ్యి ఉంటుంది అన్న. ఈ వరద సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 6 కోట్ల విరాళం అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? జగన్ గారు అంటే పేద ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, పేద ముఖ్యమంత్రి. ఆయన దగ్గర అంటే ఏమి ఉండవు, అందుకని ఆయన ఇవ్వలేడు. ఈయనంటే ఇచ్చాడు. జగనే ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇచ్చాడు అంటారు? పవన్ కళ్యాణ్ అంటే జనం మనిషి కదా, పంచాయతీకి లక్ష చొప్పునని ఇచ్చేసాడు. ఆయన దగ్గర పేద సీఎం అండి, మాజీ సీఎం, ఆయన దగ్గర ఏం లేవు. నాకు గతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళే వ్యక్తి ఇప్పుడు ఎందుకని కార్లో వెళ్ళాల్సి వస్తుంది? కారు ఏంటి, మొన్న బురదలో దింపారుగా. అవును, 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్ళి అతన్ని బురదలో దింపారుగా. అంటే మరి జగన్కి భయం పుట్టిందంటారా? అది జగన్ భయం ఏమో కానీ ఉదుత్ తుఫాన్కి ₹1 విరాళం చేశాడు. అదే ఎంతవరకు ఇచ్చినట్లు లేరు. మళ్ళీ ఇప్పుడు ₹1 విరాళం అన్నారు, అది ఇంకెప్పటికి వెళ్ళిద్దో అని మాకైతే నమ్మకం లేదు ఎత్తాడనేది. ఆయన పేద సీఎంగా ఎత్తాడని లేదు. మళ్ళీ ఈ పేద సీఎం కూడా ఈసారి ₹1 విరాళం ఇచ్చారని అన్నాడు, కానీ ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారంటారు? ప్రకటిస్తామండి మేము. ఇప్పుడు నేను 1 కోటి ఇస్తాను అంటాను, నేను ప్రకటిస్తా. ఇచ్చినప్పుడు తీసుకోండి మీరు, లేదంటే ఇచ్చిన మాట అట్ట ఉంటుంది కదా. అంటే మళ్ళీ ఇవ్వలేనప్పుడు ఎందుకు ప్రకటించాలంటారు? మరి జనాల్లో గుర్తుండాలి కదా మనిషి. జనాల్లో గుర్తుండాలంటే ఆ మాత్రం చెప్తా ఉండాలి. అంటే గతంలో మాజీ సీఎమే కదా, ఎందుకు గుర్తుంటారు అంటారు? మాజీ సీఎం అంటే ప్రతిపక్ష కూడా రాలేదు కదా, ఎట్టన్నా చేస్తే జనాలు గుర్తుపెట్టుకుంటారని క్రికెట్ టీం ఇచ్చారు. ఎట్టన్నా గుర్తుంటుందని ప్రకటనలు చేస్తూ ఉంటారు, అంతేం లేదు. ఈ వరద బాధితులకి మొత్తం ఇల్లు మునిగిపోతే 25,000 ఇస్తా అన్నాడు, సగమే మునిగిపోతే 10,000 ఇస్తానని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అది మంచి డెసిషనే. అయ్యా జనాన్ని మరి చూడాలి కదా, ఈ వయసులో కూడా ఆయన వజన్న తిరుగుతున్నాడంటే చాలా గొప్పే, నిజంగా గ్రేట్ అది. మళ్ళీ కేవలం ఫోటోల కోసమే వెళ్తున్నాడు అని చెప్పేసి కూడా జగన్ చెప్తున్నాడు కదా. ఇక చెబుతున్నానుక ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఎట్టన్నా చేస్తే జనాలు గుర్తుపెట్టుకుంటారని ఏదోటి మాట్లాడాలని మాట్లాడుతాం తప్పించి ఏమీ లేదు ఆయన దగ్గర. ఎంతకన్నా ఆయన గురించి మాట్లాడినా నాకు వేస్టే, నాకు పని ఉంది, వదిలేండి. నాకు తెలిసి ఇవ్వటం మంచిది. ఆయన కూడా పొద్దున్న టీవీలో విన్నాను, చూశాను. ఎందుకంటే మీరు అంచనా వేసి త్వరగా ఇవ్వండి, అలాగే సహాయం ఎప్పుడు అందుద్ది వాళ్ళకి అని అంటాం విన్నాను నేను టీవీలో కూడా. అంటే మళ్ళీ రాష్ట్రానికి ఏమైనా అప్పు అవుతుందని అనుకుంటున్నారా? అవుద్ది ఏదో రకంగా తీర్చుకోవాలి, తప్పదు కదా. ఇప్పుడు అధికారం చేపట్టినాక దాన్ని ఇంకో రకంగా తెచ్చుకొని దాన్ని కమిట్మెంట్ అవ్వాలి. సార్ మనం విజయవాడకి ఎన్నడూ రానట్టు వీటి విధంగా వరదలు అయితే రావడం జరిగింది. ఈసారి ప్రజలకు ఈసారి టీడీపీ ప్రభుత్వం ఎలా సపోర్ట్ ఉంది అంటే మీరేం చెప్తారు? ఫుల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేద్దామనే ఉద్దేశంతో అధికారం వచ్చినాక దాన్ని జనాల్లో దాన్ని మెప్పించుకోవటానికే ఉంటారు కానీ పోగొట్టుకోవటానికి ఉండరు. గ్యారంటీ అది. ఆ ఏరియాలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఫోన్ చేసాం, బాగానే అందుతుంది, ఎక్కడో మారుమూల వాళ్ళకు కూడా అనిపించారు అని చెబుతున్నారు. ఇప్పుడు విజయవాడలో వరదలు రావడం అయితే జరిగింది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారు ఎలా కాపాడారంటారు ప్రజల్ని? విజయవాడ వదిలేండి పట్టుకుంటలేండి, చెప్పండి ఏమండి. చంద్రబాబు గారు ఎలా హెల్ప్ చేశారు? వర్క్ బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు వర్క్ బాగానే, ఇప్పుడు అక్కడ పైకప్పరం ఉన్నాయి, అన్నీ పోయినాయి. పాపం రోజు తిరిగితే ఎంతో సేవ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. జగన్ ఉంటే అసలు తట్టుకునేవాడు కాదు. ఈ జగన్ పిఠాపురం కూడా వెళ్ళారు కదా పర్యటనకి, మరి ఈయన 25,000 ఇస్తాను అంటున్నాడు ఈయన. మరి అది గవర్నమెంట్ ఆలోచించాలి, అది చూసి అంచనా వేసి దాన్ని బట్టి ఆయన కొద్దిగా పెంచిస్తే బాగుంటుంది. అది అంటే ఈ ఇచ్చిన వాటికైనా కూడా కరెక్ట్గా ఇస్తే వాళ్ళకి ఏదో ఒక సహాయం అవుతుంది అనుకుంటా. ఇచ్చిన వాటికి కరెక్ట్గా ఇస్తే మంచిదే. సరుకులు కూడా ఇస్తున్నాం అంటున్నారుగా, 10 కిలోలు బియ్యం, నూనె, అవి మంచి పనే. మరి అవి ఇస్తున్నారని చెప్తున్నారు వాళ్ళంతా కలిసి. మాకు బాగానే అందుతున్నాయి సరుకులు, బియ్యం 10 కిలోలు, నూనె, పప్పు దినుసులు అన్నీ ఇస్తున్నారు.
అని అంటున్నారు. ఇక డబ్బులు వేసాం ఇప్పుడే తెలుస్తుంది మాకు. ఇప్పుడు ఆయన ఏమైనా ఇస్తున్నాడా జగన్? ఏం ఇవ్వట్లేదుగా. ఇప్పుడు అప్పుడు ₹1 అన్నాడు, ₹1 ఇచ్చాడా? చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదుగా. ఆయన ఏదో ఆలోచించి మా పార్టీ వాళ్ళు ఏదో ఇస్తారని చెప్పేసి అప్పుడు అన్నాడు. అట్లా కాదు, ఇప్పుడు ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నారు కదా. ఒకటైతే నిజమండి, ఈ టైంలో ఈ తుఫాన్కి జగన్ ఉంటే ఈ ఇరాలాలు ఇంత రావు. ఎందుకని బాబాయ్? గతంలో కూడా ఎంతో మంచి చేసి అంటుండే కదా. చేసినే సరే, ఎందుకంటే ఆయన మీద నమ్మకం తక్కువ. ఇప్పుడు వీళ్ళంతా ఈ దేశాల్లో ఉన్న వాళ్ళకో లేదా సినిమా వాళ్ళకో వీళ్ళందరికీ ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం. ఆయన మనం ఇచ్చిన రూపాయి సద్వినియోగం చేస్తాడు, అందరికీ పంచుతాడు, ఆయనగా తిండు అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే వీళ్ళలోని అంతా దోసుకుంటూ ఉంటుంది. వాళ్ళలోని ఏంటంటే వచ్చినట్టు పంచుతారు వాళ్ళు. అయితే బయటగా కమ్మవారు కూడా బయటికి రూపాయి తీయరు జగన్ అయితే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఏంటంటే సౌదరులు అంతా మామూలు కమ్మవారు అంతా బయటికి తీస్తున్నారు రూపాయి. సినిమా వాళ్ళు కూడా జగన్కి ఇవ్వరు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినంత ఎర్రారాలు జగన్ ఉంటే ఎవరు. మరి ఈయన వెళ్ళి ఏదో ఒకటి అంటాడు, పవన్ ఏం చేయలేదు, లేదా పవన్ తిరగలేదు. ఇప్పుడు ఆ రోజు పవన్ వరద బాధితుల్లో తిరగడానికి ఇప్పుడు ఆయన ఉన్నారనుకో, ఇప్పుడు మీలాంటి యూత్ ఏం చేస్తారు, మొత్తం అందరూ వెళ్ళి పవన్ మీద పడతారు. ఆ ఫోటోలు అంటారు, ఇవి అంటారు, అయ్యి అంటారు. ఇక్కడ పనులు ఆగిపోతాయి. అందుచేత ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఆగిపోమని చెప్పారంట. బాబు నువ్వు వస్తే కొద్దిట్రా ఇబ్బంది కలుగుద్దు, నువ్వు రావద్దు. లేకపోతే పవన్ ఆగడు, ఎందుకంటే వస్తాడు. అయితే ఏంటంటే ఆయన వస్తే ఇబ్బంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకో ఈ రోడ్డు అంటే వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. అదే పవన్ కళ్యాణ్ రాని ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోద్దా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎవరికి బాగా ఇదిలు కాదు, ఆయన వస్తే మామూలుగానే చూస్తారు. పవన్ అంటే అలా కాదు కదా, అంత కుర్రోళ్ళంతా ఎగబడతారు, అందుకని వద్దంటారు. లేకపోతే ఆయన ఎందుకు చూడడు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బాగానే చూశారు. వీళ్ళైన మట్టుగా వరదల మట్టుగా నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకే తెలియదు అంత వరద రావటం సింగనార్లో ముంచేయటం. అయితే 3 గంటలు కప్పటం అనేది గొప్పతనం. అర్జెంటుగా పని చేశాడు ఆయన. లారీలు అది కూడా మళ్ళీ బురద మట్టి కాదు, పెద్ద పెద్ద రాళ్ళు, తెల్ల కంకరు, అది కట్టబట్టి ఇప్పుడు కొంత వరద తగ్గింది. అదే ఆయన కట్టలేదనుకో ఇంకా వరద వస్తూనే ఉండేది. మళ్ళీ టీడీపీ మీద దుమ్మెత్తిపోయడం ఎలా చూడొచ్చు అంటారు జగన్కి? అదే చెప్తున్నాగా, ఇప్పుడు ఆయనే జనం నమ్మరండి. ఇప్పుడు జనం నువ్వు ఎన్ని మాటలు చెప్పినా జనం నమ్మరు, తెలుసు అందరికీ. ఇప్పుడు ఎవడు మంచి చేస్తున్నాడు, ఎవడు చెడు చేస్తున్నాడు ఏంటి, ఇవాళ పెద్ద జనం ఏమి లేరు, అందరూ తెలిసిన వాళ్ళే ఏంటి. జగన్ మీద నమ్మకం లేకుంటే గతంలో 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారంటారా జగన్ని? ఏమంటే ఇప్పుడు అంతకుముందు జగన్ ఏమైనా సీఎం చేశాడంటే, మంత్రి చేశాడంటే కాదు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న చేశాడు, ఏమో వాళ్ళ నాన్నకంటే మెరిట్గా చేస్తాను అంటున్నాడు కదా. సరే ఒక్కసారి అంటున్నాడు కదా, చూడటంలో తప్పులేదుగా. ఇప్పుడు చూడటంలో తప్పులేదుగా. సరే ఇవన్నీ ప్రకటించాడు కదా, ఏది మద్య నిషేధం అన్నాడు, అది చేయలేదు. తర్వాత రైతు భరోసా లాస్ట్లో వదలలేదు, కొన్ని చాలా వదిలేశాడు. ఇవన్నీ సరే ఒకసారి చేస్తారని చూస్తారు. చంద్రబాబు నాయుడు మీద కూడా అప్పటికి అంత వ్యతిరేకత కూడా లేదు. చంద్రబాబు నాయుడు మీద అంత వ్యతిరేకత కూడా లేదు. అప్పుడు ఎందుకు వచ్చిందంటారు మళ్ళీ వ్యతిరేకత? అప్పుడు అంటే వ్యతిరేకత కాదు, అది జనం ఏంటంటే ఒకసారి చూద్దాం పోయేదేముందని జనం ఏంటంటే వేసారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ అందరికీ జనంకి తెలిసింది, వారి అమ్మ ఈ పరిపాలన మీద చంద్రబాబు నాయుడు పరిపాలనే బాగుంది, ఈడు వచ్చిన కానివ్వండి ఈ పథకాలు అంటే ఏమంటే డబ్బు ఎవరికి ఆశ లేదండి, నాకు వద్దాయంటే ఇస్తానంటే అందరికీ కావాలిగా. అయితే ఏంటంటే అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, పరిశ్రమలు లేవు, వచ్చిన పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. ఇదంతా జనం చూశారు. బాబాయ్ అసలు వైసీపీ ఓడిపోవడానికి అసలు కారణం అంటే మీరేం చెప్తారు? అసలు కారణం అంతా ఇప్పుడు ఏమంటే రౌడీజాన్ని యాక్సెప్ట్ చేయరండి, రౌడీజాన్ని యాక్సెప్ట్ చేయరు. జగన్కి ఏంటంటే అన్నీ వచ్చినాయి ఏంటంటే చంద్రబాబుని జైల్లో పెడతాం కొంత బ్యాడ్, చంద్రబాబు నాయుడు జైల్లో పెడతాం కొంత బ్యాడ్, అందరికీ ఇంప్రూవ్ పెరిగింది, అందరికీ తెలిసింది ఇది తప్పు అని. అంతా ఏంటంటే అంతా వ్యతిరేకత వచ్చేసింది. ఈ చేసిన పరిశ్రమలు కూడా బాగోలేదు. ఈ మధ్య నిషేధం అన్నాడు, మందు రేట్లు పెంచిట్టు 50 రూపాయలు చేసాను, 150 రూపాయలు అమ్మారండి.